భారత్తో పాకిస్తాన్ కయ్యాన్నే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలకు ఆహ్వానం పలుకుతూనే రెండు దేశాల మధ్య నడుస్తున్న సంజౌతా ఎక్స్ప్రెస్ సర్వీసును రద్దు చేసే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే సంజౌతా ఎక్స్ప్రెస్ ను సస్పెండ్ చేసిన పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. ఢిల్లీ, లాహోర్ మధ్య నడిచే సంజౌతా ఎక్స్ప్రెస్ ను ఇండియన్ రైల్వేస్, పాకిస్తాన్ రైల్వేస్ సంయుక్తంగా నడుపుతున్నాయి. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా ఈ సర్వీసును ప్రారంభించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సంజౌతా ఎక్స్ప్రెస్ ను నిలుపుదల చేసే ఆలోచన లేదని భారతీయ రైల్వే ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం పైకి చెబుతున్న మాటలకు విరుద్ధంగా ట్రైన్ సర్వీస్ ని నిలిపేస్తోంది. నిన్న రాత్రి లాహోర్ నుంచి బయలుదేరిన సంజౌతా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం అటారీ వద్ద నిలిచిపోయింది. ట్రైన్ సర్వీస్ ను నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటిస్తే ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తామని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ మీడియాలో కథనాలు తప్ప పాక్ అధికారికంగా ఇప్పటి వరకు సంజౌతా ఎక్స్ప్రెస్ పై ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. పాక్ చర్యలు చూస్తుంటే భారత్తో కయ్యానికే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు శాంతి చర్చలకు ఆహ్వానం పలుకుతోంది. రెండు దేశాల మధ్య నడుస్తున్న సంజౌతా ఎక్స్ప్రెస్ సర్వీసును రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే సంజౌతా ఎక్స్ప్రెస్ ను సస్పెండ్ చేసిన పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. ఢిల్లీ, లాహోర్ మధ్య నడిచే సంజౌతా ఎక్స్ప్రెస్ ను ఇండియన్ రైల్వేస్, పాకిస్తాన్ రైల్వేస్ కలిసి సంయుక్తంగా నడుపుతున్నాయి. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా ఈ సర్వీస్ ను ప్రారంభించారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంజౌతా ఎక్స్ప్రెస్ ను నిలుపుదల చేసే ఆలోచన లేదని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం పైకి చెబుతున్న మాటలకు విరుద్ధంగా ట్రైన్ సర్వీస్ ను నిలిపేస్తోంది. నిన్న రాత్రి లాహోర్ నుంచి బయలుదేరిన సంజౌతా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం అటారీ వద్ద నిలిచిపోయింది. ట్రైన్ సర్వీస్ ను నిలిపివేస్తున్నట్టుగా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటిస్తే ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తామని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే పాక్ మీడియాలో కథనాలు తప్ప పాక్ అధికారికంగా ఇప్పటి వరకు సంజౌతా ఎక్స్ప్రెస్ పై ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.